62,000 కోట్లు మీరు రుణమాఫీ తీర్చారు. ఇంకా 78,000 కోట్లు అప్పు ఎక్స్ట్రా అయింది కదా. ఆ అప్పుకు వడ్డీ కూడా ఇంకొక రేవంత్ రెడ్డి కానీ మరలా సర్పంచ్ ఎలక్షన్లో గెలిస్తే ఈ కళ్ళు నెత్తి మీదకి వచ్చి మరలా మేమే గొప్ప, మా రెడ్లే గొప్ప, బీసీలు సున్నా, బీసీలు మాకు వద్దు అనే కదా కాంగ్రెస్ పార్టీ 78 సంవత్సరాలు ఒక్క బీసీని ముఖ్యమంత్రి చేయలేదు ఆంధ్ర తెలంగాణలో. సో బుద్ధున్న బీసీలందరూ, తెలివైన బీసీలందరూ, పెద్దన్న వచ్చాడు ప్రపంచాన్ని. మన November 23 అమెరికన్ సమిట్ చూశారు మీరు. 198 మంది వరల్డ్ లీడర్స్. రేవంత్ రెడ్డి వస్తానని 5 సార్లు మాట ఇచ్చి తప్పాడు. ఆయన వచ్చుంటే మీరు అన్నట్టు ఏమో ఏప్రిల్ మేలో మేము ఎందుకు పోటీ చేయలేదు ఎంపీ స్థానాలు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి మద్దతు ఇచ్చాం. కేసీఆర్ కొడుకు కేటీఆర్ నన్ను సిరిసిల్లలో కొట్టించాడని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కొట్టిస్తే మళ్ళీ కేసీఆర్ మేము పొత్తులు పెట్టుకుంటామేమో చెప్పలేం. మీరు అన్న ప్రశ్నకు అవకాశాలు ఉన్నాయి, ఓపెన్ మైండ్ ఉంది. నేను ఎటు తిరిగితే అటే ఓట్ బ్యాంక్ అని మీకే తెలుసు. నన్ను రెచ్చగొడితే రాజశేఖర రెడ్డిలాగా రెచ్చిపోతానని వాళ్ళకి తెలుసు. తగ్గేదే లే అని పుష్పకి తెలుసు. బెయిల్ ఇవ్వనని ఆయన పేరు మర్చిపోయినందుకు జైల్లో పెడితే 1-2 గంటల్లో బెయిల్ ఇప్పించా కోర్టుకు వెళ్ళిపోయి. మరి బెయిల్ ఇవ్వకపోతే ధర్నా చేస్తానన్నా. ఆర్గ్యుమెంట్స్ కోర్టులో బాగానే జరిగేది వేరే. ఆర్గ్యుమెంట్స్ని బట్టి బెయిల్స్ ఇవ్వరు. జడిస్తే అసత్యంగా అరెస్టు చేస్తే ఎవరి కొరకైనా కామారెడ్డి రైతుల కొరకు పోరాటం చేసి ఆ కట్టడాలు ఆపలేదా? 10,000 కోట్లు కట్టడాలు. దేశమంతా రైతులకు న్యాయం చేయలేదా? నిరుద్యోగులకు 30 లక్షల ఉద్యోగాలు ఇప్పించలేదా? అడవి లాంటి హైదరాబాద్ని 700 కంపెనీలు నేను డైరెక్ట్గా తీసుకురాలేదా? బిల్ క్లింటన్, జార్జ్ బుష్ లాంటి ప్రెసిడెంట్ని. ఇప్పుడు కేసీఆర్ ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక్క ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చాడా? రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఒక్కడు ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చాడా? వాళ్ళకి దమ్ముందా? కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డికి ఒక ప్రెసిడెంట్ పేరు వీళ్ళకి తెలుసా? వాళ్ళకి వీళ్ళ పేర్లు తెలుసా? 100 మంది ప్రెసిడెంట్లు తీసుకొస్తా. ఎంతమందిని? పరేడ్ గ్రౌండ్లో జనవరి 30ని రేవంత్ రెడ్డిని మద్దతు ఇవ్వమనండి. ₹1 వసూలా. దమ్ముంటే నిన్న కూడా కాల్ చేశాను రేవంత్ రెడ్డికి, మొన్న కూడా చేశా. మద్దతు ఇవ్వకపోతే సర్పంచులారా ఉరి తీసుకోకండి, మీ అప్పులు తీర్చుతా, 100 రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తా, మీ సత్తా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి మీరు చూపించండి. వాళ్ళు ₹1000, 2,000 మీకెందుకు? మీ అప్పులే 5 లక్షల నుంచి 50 లక్షలు ఉన్నాయి. సంవత్సరానికి ₹1 కోటి ఇచ్చి అభివృద్ధి చేస్తా. మనల్ని అధికారంలోకి తీసుకురండి. మీరు అధికారంలోకి రండి, 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 బయటికి రండి. మన సత్తా బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం సత్తా ఈ 3 కులాలకి చూపిద్దాం. చిత్తుగా వారిని ఓడిద్దాం, కలిసి పోరాడదాం. థ్యాంక్ యూ. చంద్రబాబు పాలన బాగుందని వాళ్ళిద్దరూ ఒకటే, గురువు శిష్యులు. అక్కడేమో ఆయన 6 నెలల్లో 60,000 కోట్లు అప్పు చేశాడు, 68,000 కోట్లు. ఇక్కడేమో ఈయన 12 నెలల్లో 1,20,000 కోట్లు అప్పు పెరిగింది. అప్పు చేశాడు, అప్పు పెరిగింది. బాగుంది. ఎవరి పాలన బాగుందంటే ఏం చెప్తాం? ఎవడు బాగా చంపాడా అన్నట్టు అడుగుతున్నావు నువ్వు. ఎవరు ఎక్కువ మోసం చేశారా అని అడుగుతున్నావు. ఎవరు గజ దొంగలా, ఎవరు చిన్న దొంగలా అని అడుగుతున్నావు. ఆ కుల పాలన బాగుందా, ఈ కుల పాలన బాగుందా? వీళ్ళిద్దరి మధ్యన గొడవలు పెట్టాడు ఆర్జీవి. కమ్మ రాజ్యంలో కడప రెడ్లని